ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే తెలంగాణ పురపాలక శాఖ మంత్రిని, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి మిస్టర్ దానకిషోర్ గారిని, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, అలాగే ఎల్బీ నగర్ జనరల్ కమిషనర్ గారిని, వీళ్ళందరినీ ఏం ప్రశ్నిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏసీబీ అధికారులకు ప్రశ్నించాం, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళని ఏసీబీ అధికారులకు చెప్తారు. అయితే వీళ్ళందరికీ ఎందుకు నేను ప్రశ్నిస్తున్నానంటే జిహెచ్ఎం సింపుల్ సర్కిల్ 2లో మొత్తం అవినీతి, మొత్తం వాస్తవంతో సహా ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చి 2 నెలలు అవుతుంది. మెసేజ్ వచ్చింది, మేము విచారణ చేస్తున్నాం. విచారణ కాదు సార్, వాళ్ళ ఫస్ట్ అరెస్ట్ చేయండి, మేము అన్ని ప్రూఫ్స్ సహా పెట్టినాం. అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో పెట్టాలి. వాళ్ళు అందరూ కమిషనర్ సరే, డిప్యూటీ కమిషనర్ సరే, ఎవరైనా సరే అవినీతి పాల్పడ్డారు. ఎందుకంటే సిగ్నేచర్ ఏమైతే పెట్టారో ఆ అవినీతి ఫైల్స్ మీద అందరూ జైల్లో ఉండాలి. వాళ్ళు నిత్యం ఎన్నో వార్తాకథనాలు వస్తాయి చూడండి. సెక్షన్ ఆఫీసర్ కొనసాగలో అక్రమ నిర్మాణాలు, ఇలాంటివి ఎన్నో వచ్చాయి, వందలు వచ్చాయి. ఆయన కూడా ఇంత కూడా రెస్పాన్స్ లేదు ఇక్కడ ఉన్న కమిషనర్ కి, డిప్యూటీ కమిషనర్ కి. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా విజయోత్సవాలు అయిపోయాయి. ఇంకా ఇప్పటి నుంచి ఈ అవినీతి ఉత్సవాలు చేయండి. చేసి ఫస్ట్ ఉప్పల్ సర్కిల్ 2లో ఈ వీళ్ళ మీద నియమించిన లిస్టు అధికారులందరూ జైల్లో పెట్టండి. జైల్లో పెట్టాల్సిందే అని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. నిర్మాణం పర్మిషన్ ఒకలాగా, అక్కడ వాస్తవంగా వేరేలాగా ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. అన్ని తప్పుడు సమాచారం టైం పాస్ చేస్తున్నారు. ఇన్వాట్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, అసలు మొత్తం వీళ్ళ గురించి అవినీతి అవినీతి అవినీతి. తక్షణమే మీరు మేము ఇంకా ఇస్తాం, ఇంకా చాలా మీకు చాలా అవుతుంది, ఇంకా ఎన్నో నిర్మాణాలు అక్కడ వచ్చాయి. వాటి వివరాలు కూడా మేము త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మీరు చిన్నది ఏదో వదిలిపెట్టకండి. మూసిన పేదవాళ్ళ మీద ఎట్లా తీసేశారో వీళ్ళ మీద కూడా అలాంటి చర్యలు ఉండాలి ఈ అధికారుల మీద. లేదా అంటే మీకు కూడా ఏదో షేర్ ఉంది అని అర్థమవుతుంది. ఇది మేము వాస్తవంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆధార సైత్యం కాబట్టి బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం.